ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గర్భసంద్రం మూవీ టైటిల్ లాంచ్ సారథి స్టూడియోస్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ మరియు అమ్మ రాజశేఖర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మూవీ త్వరలో పాన్ ఇండియాగా రాబోతోంది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. మౌంటీ ప్రొడక్షన్స్ మౌంటీ డైరెక్షన్ లో గర్భసంద్రం అనేటువంటి మూవీ లాంచ్ చూసాం. చాలా బాగుంది. దీంట్లో అందరికి కూడా న్యూ టాలెంట్ కి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తుంది. టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆ కనిపించినటువంటి లుక్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. అలాగే ఈరోజు ఈ ఈవెంట్ ద్వారా వాళ్ళందరూ మనందరికీ పరిచయం అవటం కూడా చాలా బాగుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ మూవీ డెఫినెట్గా మంచిగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అలాగే మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా తల్లి కొడుకుల అనుబంధాన్ని ఇంకొక మెట్టుకు ఎక్కిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 దశాబ్దాల తర్వాత ప్యూర్ మదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయండి. గ్రామీణ నేపథ్యం, విలేజ్ పాలిటిక్స్, మదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్, రివెంజ్, అన్ని రసాలు, నవరసాలు తెరకెక్కిస్తున్నాం. అండ్ మౌంటీ ప్రొడక్షన్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. అండ్ మా ప్రొడ్యూసర్ బిఎన్ రాజు గారు సార్, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారో మీరు ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటాను సార్. చాలా సహకరించారు మాకు ఈ ప్రొడ్యూసర్ సార్. అండ్ నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. అండ్ నేను ఇంకేం చెప్పలేను. అండ్ మళ్ళీ మీ ముందుకు రిలీజ్ రోజు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అలా థ్యాంక్ యూ. ఈ రోజుని ఈ యొక్క సారథి స్టూడియోలో మౌంటీ ప్రొడక్షన్స్ వారి బ్యానర్పై ఎంతో అద్భుతంగా నిర్మితమవుతున్నటువంటి ఈ యొక్క గర్భసంద్రం అనే టైటిల్ చాలా అమోఘం, అద్భుతం, చాలా సెన్సేషనల్గా ఈ యొక్క హిట్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. మరి వారి పడ్డ కష్టానికి వారు చాలా అద్భుతంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆహారనిశలు కష్టపడి చేసినటువంటి వ్యక్తులే ఈ యొక్క గర్భసంద్రానికి శక్తులుగా మారుతారని కూడా నేను మేము తెలియజేస్తున్నాను. మరి నా పేరు డాక్టర్ బిఎన్ రాజు, పిఠాపురం. శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా మాత్రం ఈ యొక్క అద్భుతంగా వీరందరూ పనిచేసి ఇంకా బాగా పనిచేసి మనందరూ కూడా మాత్రం మరి ఇంకా గ్రాండ్గా సక్సెస్గా అవ్వాలని నేను చాలా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించారంటే ఆ టైటిల్ మొత్తం ఒక వింటేజ్ లుక్ ఉంది. బికాస్ ఇక్కడ మేము రిప్రజెంట్ చేస్తున్నాం ఇంచుమించు ఇది ఒక 30-20 ఏళ్ళ కిందట అని చెప్పి. అండ్ టోటల్ సినిమా బేస్డ్ ఆన్ సముద్రం బేస్ మీద జరుగుతుంది. సముద్రము, ఆ మట్టి, అక్కడ జరిగిన ఒక స్టోరీ మొత్తాన్ని ఒక ఫిల్మ్గా మీరు చూడబోతున్నారు. సార్ నాకు కాల్ చేసి మన మూవీలో యాక్ట్ చేస్తావమ్మా అని అడిగారు. నేను వెంటనే ఏ క్యారెక్టర్ అని కూడా అడగలేదు, సార్కి పిక్ సెండ్ చేశాను. నెక్స్ట్ సార్ మదర్ అనేటప్పుడు నేను అనుకున్నాను, మదర్ నేను అందంగా మోడలింగ్గా కనిపించాలనుకుంటాను కదా, నన్ను ఎందుకు మదర్ అని చేశారో అనుకున్నాను. నెక్స్ట్ ఇంకో థాట్ వచ్చింది, మదర్ అంటే కొంచెం చాలా మదర్స్ బాగుంటారు కదా, అల్లు అర్జున్ మదర్ అలా ఉంటారేమో అనుకున్నాను. కానీ కాదు, నేను గెటప్ వేసి కూర్చున్నప్పుడు నన్ను అయితే ఎవరు పోల్చుకోలేదు. అసలు ఎలా ఉన్నదంటే ఒక షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఈవిడ ఎవరో అనుకున్నారు, ఇలా ముసుకేసి కూర్చున్నప్పుడు కూడా. కానీ నేను అందం కోసం చూసుకోలేదండి. ఈ మూవీలో ఉన్న స్టోరీ వింటే ఎవరైనా చేస్తానంటారు. చిన్న పిల్ల కూడా మదర్ క్యారెక్టర్ చేస్తాను, నాకు ఏ క్యారెక్టర్ వద్దు అంటారు. అలాంటి స్టోరీ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మౌంటీ సార్కి థ్యాంక్ యూ సో మచ్.